అందుకే నేను ఎక్కువ తక్కువ మాట్లాడను, కానీ మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు. పార్టీ జీవించదు. గ్రామంలో ఉన్న లీడర్లకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నా, గ్రామంలో ప్రజల నోట్లో నాలుకలాగా ఉండండి. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. కులం చూడదు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నేను కళలు చూసిన వాళ్ళు చెప్తున్నా. ఒక ఊర్లో కులం 5 ఓట్లే ఉంటాయి, కానీ ఆయన ప్రజల మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు. కులం, మతం, వర్గం ఎప్పుడు చూడరు. ఈ బిడ్డడు మంచోడా కాదా, ఈ బిడ్డడు పనిమంతుడా కాదా చూస్తా తప్ప వేరే ఉండేది ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి. ఇక కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి. ఒకటే భావన పెట్టండి. మనం ఉన్న దాంట్లో మనం గుర్తించి ఇస్తారని మా భావిస్తున్నాం. అదర్వైజ్ తప్పకుండా గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుస్తామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకుందాం, మనం గెలుచుకుందాం. సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు, ఎవరి దాదాక్షణ అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వాటికి ఏందో తెలుసుకుందాం. కాబట్టి మీరు బెంగటి లెక్కండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, ఎవరిని తులనాడకండి. వీడుకోవట్టా వాడుకోవట్టా వీడిట్లా ఏం చేస్తాం కోవట్టు ఎన్ని చూస్తే మనం. మీ కోవట్లు కిందనే ఉండరు బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం మేము. యాదుకుందా? తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం. 10 మందిని కోవట్టు చేసుకొని పోయిన రాజశేఖర రెడ్డి. కోవట్టుల వ్యవస్థ రాజకీయాలకే పరిమితం కాలే. కోవట్ల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉండే దాని ఫలితం మీద చూసింది. కాబట్టి కోవట్ల గురించి బాధపడకండి. ఇవాళ నీ లక్ష్యం నెరవేర్చడానికి నువ్వు గొప్ప ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, ఉంటే హుజురాబాద్ మాత్రమే. ఖచ్చితంగా వస్తా, మీ గెలుపు కోసం నేను ఉంటా. ఫలితం హుజురాబాద్ ప్రజలు ఇష్టం.